మాజీ నటి మోడల్ త్విషా శర్మ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన త్విషా శర్మ మే 12న తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త మాజీ జడ్జ్ గిరిబాలా సింగ్ పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఫిర్యాదు చేశారు. అయితే సమర్థ్ సింగ్ కుటుంబం ఈ ఆరోపణలను ఖండిస్తూ త్విషా శర్మ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిందని ఆరోపించింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ తీసుకుంది. పలు సంస్థాగత లోపాలు, ప్రక్రియలో లోపాలు ఉన్నాయన్న కారణాలతోనే దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరువురి కుటుంబాలు మీడియాతో మాట్లాడడం వల్ల కేసు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కేసు చట్ట ప్రకారం సాగాలని, అనవసర వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఇరువురి కుటుంబాలు తమ వాదనలను దర్యాప్తు సంస్థ ముందు నమోదు చేయాలని, తద్వారా విచారణపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలని కోర్టు సూచించింది. అలాగే ఈ కేసులో మృతురాలి కుటుంబం వరకట్న వేధింపుల ఆరోపణలు చేశారు. ఘటన తర్వాత భర్త సమర్థ్ సింగ్ పరారయ్యాడు. తర్వాత కోర్టులో లొంగిపోయాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నాడు. త్విషా శర్మ తన వివాహ జీవితంలో ఒత్తిడిలో ఉన్నానని, వేధింపులు ఎదుర్కొంటున్నానని స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు సమర్థ్ సింగ్ కుటుంబం మాత్రం ఆమె మానసిక ఒత్తిడిలో ఉందని, మాదక ద్రవ్యాలు వాడిందని ఆరోపిస్తుంది.